విజయ్ దేవరకొండ సీన్ రివర్స్ అయ్యింది. పూరి మేకింగ్ లో లైగర్ తో దుమ్ము దులుపబోతే ఆ డ్రెస్ గల్లంత అయింది. సరే సీన్ లోకి సుకుమార్ వచ్చాడు. పుష్ప 2 తర్వాత తన కెరీర్ కి రిపేర్లు చేస్తానన్నాడు. కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ పట్టాలు తప్పిందంటున్నారు. నిజమేనా? టేక్ ఎ లుక్. లైగర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అని తేలింది. విజయ్ దేవరకొండకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఖుషీ షూటింగ్ తో ఇప్పుడిప్పుడే గత గాయాల నుంచి బయటపడుతున్నాడంటే లెక్కల మాస్టర్ రౌడీ స్టార్ కి భారీ పంచే ఇచ్చేశాడంటున్నారు. లైగర్ చేస్తున్నప్పుడే విజయ్ దేవరకొండతో సినిమాకు ప్లాన్ చేశాడు సుకుమార్. ఆ ప్రాజెక్టు మొన్నే పట్టాలెక్కాలి. కానీ పుష్ప 2 ప్లానింగ్ వల్ల వచ్చే ఏడాదికి ఆ ఆలోచన వాయిదా పడింది. కట్ చేస్తే ఇప్పుడు అసలు ఆ ప్రాజెక్టే ఉండదంటున్నారు. పుష్ప 2 షూటింగ్ సందడి షురూ అయింది. వచ్చే ఏడాది సమ్మర్లోగా పూర్తవుతుంది. ఆ తర్వాతే విజయ్ దేవరకొండతో సుకుమార్ మూవీ అన్నారు. కానీ ఇది అప్పట్లో కష్టమనే మాట వినిపిస్తోంది. పుష్ప హిట్ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన సుకుమార్ కూడా లైగర్ హిట్ అయితే విజయ్ కి పాన్ ఇండియా మార్కెట్ వస్తుందని ఆశపడ్డాడు. సో అదే జరిగితే పుష్ప 2 తర్వాత రౌడీతో తన మూవీ అనుకున్నారు. కానీ లైగర్ ఫ్లాప్ అయింది, లెక్క తప్పింది. లైగర్ డిజాస్టర్ అవటం వల్లే విజయ్ దేవరకొండకి సుకుమార్ దూరం అవుతున్నాడా? వీళ్ల కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లదా? ఇవే డౌట్లకు గుసగుసలు గేట్లు తెరుస్తున్నాయి.